ముందుగా బెంగళూరు గురించి మాట్లాడుకుంటే బెంగళూరు ప్రస్తుతం డిమాండ్ డ్రివన్ మార్కెట్గా కనిపిస్తోంది. ఫినాన్షియల్ ఇయర్ 26 మొదటి 9 నెలల్లో బెంగళూరులో 53,400 యూనిట్లు లాంచ్ అయ్యాయి. అందులో 47,200 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే కొనుగోలుదారుల డిమాండ్ స్థిరంగా ఉంది. ఇక్కడ అందుబాటులో ఉన్న ఇన్వెంటరీ సుమారుగా 64,900 యూనిట్లు మాత్రమే. దీనివల్ల సప్లై పరిమితమవుతోంది. దీని కారణంగా ధరలు పెద్దగా పడిపోవడం కష్టమే. ముఖ్యంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రాంతాల్లో ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. బెంగళూరులో మైక్రో మార్కెట్లను చూస్తే వైట్ఫీల్డ్, సర్జాపూర్, అలాగే హెబ్బాల్ వంటి ఐటీ కార్డర్లలో 9 నుంచి 12% వరకు వార్షిక వృద్ధి కనిపిస్తోంది. ప్రీమియం ఏరియాల్లో ధరలు 30,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ వరకు ఉంటూ ఉన్నాయి. అదే సమయంలో ఎలక్ట్రానిక్ సిటీ వంటి ప్రాంతాలు ఇంకా అఫోర్డబుల్గా ఉండి స్టడీ గ్రోత్ చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక ఇన్వెంటరీ డ్రివన్ మార్కెట్. ఫినాన్షియల్ ఇయర్ 26లో హైదరాబాద్లో 33,000 యూనిట్లు లాంచ్ కాగా 34,800 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టుల కంటే ఇప్పటికే ఉన్న స్టాక్ ఎక్కువగా క్లియర్ అవుతోంది. అయినప్పటికీ మొత్తం ఇన్వెంటరీ సుమారుగా 96,100 యూనిట్లుగా ఎక్కువగానే ఉంది. ఇది కొనుగోలుదారులకు పెద్ద అడ్వాంటేజ్. మార్కెట్లో ఎక్కువ ఆప్షన్స్ ఉండడం వల్ల ప్రాజెక్ట్ ఎంపికలో ఫ్రీడమ్ ఉంటుంది. డెవలపర్ల మధ్య పోటీ ఎక్కువగా ఉండడం వల్ల ధరలపై నెగోషియేషన్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అందుకే హైదరాబాద్ను ఒక బయ్యర్ ఫ్రెండ్లీ మార్కెట్గా చూడొచ్చు. హైదరాబాద్ మైక్రో మార్కెట్లను చూస్తే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇంకా ప్రీమియం జోన్లుగానే ఉన్నాయి. నాచారం వంటి ప్రాంతాలు 17% వరకు వృద్ధిలో వేగంగా ఉంటున్నాయి. కోకాపేట్, మణికొండ వంటి ఐటీ హబ్ ప్రాంతాలు స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే కొంపల్లి, సైనిక్పురి వంటి ప్రాంతాల్లో వృద్ధి నెమ్మదిగా ఉంటోంది. అయితే ఇప్పుడు ఈ రెండు నగరాల మధ్య అసలు తేడా ఏంటంటే బెంగళూరులో ఇన్వెంటరీ తక్కువగా ఉండడం, డిమాండ్ బలంగా ఉండడం వల్ల ధరలు పెరిగే అవకాశం ఎక్కువ. హైదరాబాద్లో ఇన్వెంటరీ ఎక్కువగా ఉండడం వల్ల కొనుగోలుదారులకు ఎక్కువ ఎంపికలు, మంచి డీల్స్ దొరుకుతాయి. కానీ చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఏ నగరం బెస్ట్ అని అడగడం. నిజానికి ఇది సరైన ప్రశ్న కాదు. రియల్ ఎస్టేట్లో విజయానికి ముఖ్యమైనవి నగరం కాదు, మీరు ఎంచుకునే మైక్రో మార్కెట్, ప్రాజెక్ట్ క్వాలిటీ, డెవలపర్ ట్రాక్ రికార్డ్, ఇంకా ఆ ప్రాంతంలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకే నగరంలో కూడా మంచి ప్రదేశం, చెడు ప్రదేశం మధ్య భారీ తేడా ఉంటుంది. అందుకే సిటీ లెవెల్ కంపారిజన్ కంటే కూడా మైక్రో మార్కెట్ అనాలిసిస్ చాలా ముఖ్యమైనది. చివరిగా చూస్తే తక్కువ ఇన్వెంటరీ, స్ట్రాంగ్ డిమాండ్తో బెంగళూరు షార్ట్ టర్మ్ గ్రోత్కు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఎక్కువ ఆప్షన్స్ ఇంకా మంచి నెగోషియేషన్ అవకాశాలతో హైదరాబాద్ లాంగ్ టర్మ్ వాల్యూ కోసం మంచి ఎంపికగా కనిపిస్తుంది.